గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. తెల్లవారిందమ్మా, తెల్లవారింది. మనకు సోమవారం వచ్చిందంటే ఇంకా మొదలెట్టాలి జీవిత శకరం. సోమవారం నుంచి కొద్దిమందికి శనివారం వరకు పనులు చేసుకుంటూ పోతూ ఉండడమే, చేసేదేమీ లేదు. ఏం చేస్తాం, తప్పదు. కర్తవ్యం ముఖ్యం కదా. హుషారుగా మొదలెట్టండి. మొదలెట్టేటప్పుడు హుషారుగా ఉండాలి. మంచి అన్నట్టుగా బయలుదేరాలి, తగ్గకూడదు. అందరికీ జీవితంలో కష్టాలు సుఖాలు అనుభవిస్తారు, అవి ఎవరు తప్పించుకోలేరు. మనం అనుకున్నవి జరగవు, జరిగాక జరగమానవు. ఇంతే జీవితం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నేర్చుకునేది ఏముండదు. ఎందుకంటే తెల్లవారా బరువు ఒక చక్ర జీవిత చక్రం గుర్రం తిరుగుతుంటుంది. ఏం నేర్చుకుంటాం? మన పని చేయదు, మన తలరాతే, ఇంకేం పని చేయదు. కొద్దిమందికి నాకు తెలిసినంత వరకు బాధ్యతలే కానీ ప్రేమలు ఉండవు. ప్రేమలు కరువైపోయి ఎప్పుడు. మనిషి మీద గౌరవం లేవు. పెద్దవాళ్ళని గౌరవించడం కూడా లేకుండా పోయింది. చిన్నవాళ్ళు కూడా ఆలోచన శక్తి తగ్గిపోయింది. కానీ కాలచక్రంలో ఇవన్నీ సర్వసాధారణంగానే ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. అది గుర్తెరగాలి అందరూ. చిన్న పెద్ద అందరూ గుర్తెరగాలి. గుర్తిరిగి మసులుకోవాలి. అంతేగాని వేరే విధంగా అనుకోవద్దు. ఎవరిని ఎవరికి ఏమి చెప్పలేము. అందరికీ అన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి తేడా వస్తున్నది. కానీ ఒకటి మనసులో మనము నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆచరించాలి. తద్వారా మనకి ఎదుగుదల ఉంటుంది. లేని పక్షంలో ఎదుగుదల ఆగిపోతుంది. ఏమి ఎదుగుదల? మీరందరూ అనుకుంటున్నారు డబ్బు కాదు ఎదుగుదల అంటే. అదేముంది, అది ఒకటే కాదు. జీవితంలో డబ్బులు ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. ఇటీవల మన ప్రభువులు కూడా దయాదాక్షిణ్యాలు చూపి బాగానే ఇస్తున్నారు డబ్బులు. నిలబెట్టేటప్పటికి ఏమీ చేయని వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయి. ఏమీ దిగులు లేదు, బాగా ప్రశాంతంగా ఉన్నాడు. ఇది కాదు మనిషికి కావాల్సింది. సాటి మనిషిలో మనిషిని చూసి చూడగలిగిన తెలివితేటలు ఉండాలి. ఎప్పుడు కులగజ్జి మతగజ్జి గజ్జి ఎక్కువ అయిపోయినాయండి, మరీ ఘోరంగా. ఈ కులగజ్జిలో మామూలుగా లేదు. కానీ కొంతవరకు కులగజ్జి ఉండాలి, తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆ గజ్జి ఉంటేనే కదా వాళ్ళకి మనోస్థైర్యం వస్తున్నది. ఆ గజ్జి లేకపోతే మనోస్థైర్యం కోల్పోతారు. కానీ మీకు తెలుసో తెలియదు, ఆ గజ్జి లేని వాళ్ళకి మటుకు ధైర్యం ఎక్కువ ఉంటుంది అందరికన్నా. గజ్జి ఉన్న వాళ్ళకన్నా గజ్జి లేని వాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉంటుంది. అందువలన వీలైనంత వరకు అందరినీ ఒక భావంతోనే చూడండి. అదేమి పెద్ద విషయం కాదు. అందరూ మనలాంటి మనుషులే. ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ మనుషులు, మిగతా వాళ్ళు మనుషులు కాకుండా పోరు. వాళ్ళని గౌరవించండి, వీళ్ళని గౌరవించండి. అందరినీ సమానంగా చూడండి. అంతేగాని మావాడు మీవాడు అనుకొని భేదాభిప్రాయాలు పెట్టుకుంటున్నారు. అది ఆడవాళ్ళైనా సరే ముక్కు వాళ్ళైనా సరే అందరూ ఒకటిగానే ఉన్నారు. అందువల్ల మీరందరూ కూడా కానీ ఒకటి, ఈ రాజ్యాంగంలో రాసినందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఈ కులగజ్జలు ఏర్పడడానికి రాజ్యాంగమే ప్రోత్సహిస్తున్నది. అందువల్ల ఇది రాజ్యాంగం తప్పే, ఖచ్చితంగా రాజ్యాంగం తప్పే. రాజ్యాంగంలో కులం అనే మాట ఎత్తకుండా ఉన్నట్లయితే ధైర్యంగా చెప్పండి. ఆ మాట తీసేయలేరు, ఖచ్చితంగా అది ఉంచి పెడతారు. ఎందుకంటే వాడి దారిగానే కొద్దిమంది రాజ్యాధికారాన్ని పొందుతున్నారు కదా.
మీకు ఒక మంచి వీడియో ఒకటి రేపు పెడతానండి. ఇది నేను ముందుగానే రాసి పెట్టుకున్నాను. ఆ రాసి పెట్టుకున్న వీడియోని చూడండి. ఆ రాసి పెట్టుకొని మనిషి అంటే నా యొక్క ఆలోచనలను నేను ఒక పేపర్ మీద రాశాను. ఆ పేపర్ మీద రాసిన వాటిని ఇంకో వీడియో ద్వారా పెడతాను. ఆ! నా వీడియోని 'గురు మాటలు' అని పెట్టుకోండి. నా పేరు గురు ప్రభాకర్ రావు. అందువల్ల 'గురు మాటలు' అని పెట్టుకుంటా. ఓకే. శుభోదయం. అందరూ బాగుండాలని కోరుకుంటూ